చూడండి ఫ్రెండ్స్, బోండా ఎలాగొచ్చిందో చూస్తుంటారు కదా, ఎంత ఎంత గొల్లగా వచ్చిందో. చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది. మీరు కొంచెం కొంచెం చూసి చేద్దామంటే తెలియదు. వీడియో పూర్తిగా చూడండి, తర్వాత చేయండి, మీకు చెప్పిన మెజర్మెంట్స్ చేయండి, మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు 3 కేజీల మైసూర్ బోండా ఎలా చేయాలనేది చెప్పాను. మన సబ్స్క్రైబరు కామెంట్ పెట్టారు ఏమనంటే 1.5 కేజీ పిండి కలిపి చూపించమని. ఈరోజు అయితే మైసూర్ బోండా 1.5 కేజీ పిండితో ఎలా కలపాలో, బోండా అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇంకా అయితే ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పడింది. అలాగే జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే సోడా, బేకింగ్ సోడా, మన వంట సోడా అనమాట. ఇది నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మనం వాటర్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. వాటర్ మనం లైట్గా టేస్ట్ చూసినప్పుడు వాటర్ అనేవి కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండాలి. అలాగే పెరుగండి, లీటర్ వేసుకున్నాను. నేను పెరుగు అనేది 3/4 లీటర్ వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇదైనా మంచిగా కలుపుకోవాలి. మనం సోడా, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనివల్ల ఏంటంటే ఈ సోడా వల్ల ఇదిగో పొంగులాగా ఇలాగ వస్తుందండి. ఇలాగ పొంగు వచ్చి అంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఇలాగ గడ్డలు లేకుండా పెరుగు వేసుకుంటాను. వాటర్ అనేది వేసుకున్నానండి. మీకు సాల్ట్ ఎక్కువైంది లేదనేది కూడా ఈ టైంలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా చెక్ చేసుకుని తెలిసిపోద్ది. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే పిండి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే 1.5 కేజీ మైదా పిండి అనేది మనం వేసుకోవాలి. ఇది 1/2 కేజీ డబ్బా అండి. ఇది 1/2 కేజీ డబ్బా. దీంతో నేను 4 వేసుకున్నాను. ఎందుకంటే పిండి వెయిట్ అనేది తక్కువ ఉంటుంది మనకి. ఇది 1/2 కేజీ అంటే సమానంగా 1/2 కేజీ వెయిట్ అనేది 500 గ్రాములు అనేది రాదు. అందుకే నేను 2 ఎక్స్ట్రా వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూశారు కదా, చిక్కదనం అనేది ఇలా ఉండాలి. మరీ లూజ్ ఉండొద్దు, అలాగే మరీ టైట్ ఉండొద్దు. మరీ టైట్గా ఉన్నదంటే మార్నింగ్ బాండ్ వేసేటప్పుడు ఏమవుద్దంటే లోపల అనేది సరిగ్గా ఉడకదు, ముద్దలాగా ఉండిపోద్ది. పిండిలాగా బంకలాగా తగులుతుంది. అలా అని మరీ లూజ్గా ఉందనుకోండి, లూజ్గా ఉన్నతోడు ఏమవుద్దంటే బుడగలు వచ్చేస్తాయి అనమాట. అంటే రౌండ్గా రాదు బోండా, అంటే సైడ్లో బుడగలు వచ్చేయడం అలాగ అవుద్ది అనమాట. బోండా కలిపేటప్పుడు ఈ విధంగా మాలిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొట్టలేనమాట. ఎంత మాలిష్ చేస్తే బోండా అంత స్మూత్గా వస్తుంది. మీరు ఇంకా ఎంటకంట కూడా చేయొచ్చు. బోండా పిండి అనేది ఏం చేయాలంటే ఎంటకంట చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని గోరువెచ్చని నీటిలో బోండా పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. అలా అయితే వెంటకంట వస్తుంది బోండా స్మూత్గా. లేదు చల్ల నీళ్ళతో మామూలుగా చేయాలంటే ఇలా నైట్ పిండి కలుపుకొని మార్నింగ్ వేసుకోవాలి. 7-8 గంటలు ఉండాలన్నమాట నైట్ మొత్తం. ఓకే అండి, ఇప్పుడైతే మనమైతే బోండా పిండి అనేది మనం కలుపుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పైన కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ అయితే నేను ఉంచుకున్నాను ఇదే బౌల్లో. కొంచెం ఆయిల్ మనం పైన వేసుకొని ఇలా పెట్టి మూత పెట్టుకుని ఉంచుకోవాలి.
ఓకే అండి, ఇప్పుడైతే మనము ఇందులో ఆయిల్ పూసుకొని ఆయిల్ నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేస్తాం. మార్నింగ్ ప్రాసెస్ మళ్ళీ మనం మార్నింగ్ చూద్దాం. ఇలా అయితే ఈ నైట్ మొత్తం ఇలానే ఉండాలి. మళ్ళీ మార్నింగ్ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే వచ్చాం. మార్నింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటుంది అనమాట పిండి. చూడండి, మీరు ఇలా వేసినా సరే బాండ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మార్నింగ్లో 7-8 గంటల తర్వాత ఇలా మాలిష్ కొట్టుకోవాల్సి ఉంటుంది. మీరు నేను చెప్పే మెజర్మెంట్స్తో చేస్తే బాండ చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి గోల్డ్ కలర్లో వస్తుంది. బాండ కూడాను షేప్ ఒకటి అవ్వదు, చాలా రౌండ్గా వస్తుంది. మీరు పాతపిండి వేయకపోయినా అలాగ వస్తుంది. నాకేంటంటే నాకు పాతపిండి అవైలబుల్ ఉంది, నాకు పాతపిండి నాకు మిగిలింది కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం అంటే ఒక దోసెడు నేను కొంచెం వేసుకున్నాను. అంటే ఇది పాతపిండి ఉండడం వల్ల ఏంటంటే మరి ఇంకా తిరిగి ఉండదు అనమాట. అంటే వస్తుందా రాదా అని డౌట్ కూడా ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర పాతపిండి ఉంటే పాతపిండి కొంచెం వేసుకొని ఇలా కొట్టుకొని కొంచెం సేపు సైడ్ పెట్టుకోవాలి. పాతపిండి లేకపోయినా నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకుందాం. మళ్ళీ బోండా చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే టైం అనేది అయిపోయింది. నాకు కూడా బోండా అనేది ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మనం బోండా అనేది వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందో తెలియాలంటే మనం కొంచెం వేస్తే మనకు తెలిసిపోద్ది. నాకు ఆయిల్ హీట్ అనేది ఎక్కింది. ఆయిల్ హీట్ మరీ ఎక్కువగా ఉండకూడదు, అలాగని మరీ తక్కువగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. మరీ ఎక్కువగా ఉందనుకో బోండా అనమాట పైన కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకదు అనమాట. మనకి గుల్లగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే మొత్తం బోండా అనేది మనము కాల్చవలసి ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ చూపుడు వెళ్తే ఇలా కట్ చేయాలి, ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేయాలన్నమాట బోండాని. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అయినది ఒక వాయి వేసుకున్నాను కదా. అంటే ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకున్నది మళ్ళీ ఇంకొక వాయి వేసిన తర్వాత వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే బోండా లోపల బయట బాగా ఉడికి చాలా బాగుంటుంది అనమాట. అంటే గుళ్ళ కింద వస్తుంది అలా చేయడం వల్ల. మీడియం ఫ్లేమ్లోనే బోండా అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హీట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్నదంటే పైన ఉడికిపోయి లోపల ఉడకదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ కళాయిలో నిల్వ చేసుకోవాలి. మేము గ్యాస్ ప్రాబ్లం వచ్చిన నుంచి ఇండక్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కలర్ అయితే ఎలా వచ్చాయో. ఈ కలర్ రావాలన్నమాట బోండా. ఇప్పుడైతే నేను తీసుకుంటాను. ఈ కలర్ వచ్చి అంటే మ్యాక్సిమం అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, బోండా ఎలా వచ్చిందో చూస్తుంటారు కదా. ఎంత గొల్లగా వచ్చిందో. చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది. మీరు కొంచెం కొంచెం చూసి చేద్దామంటే తెలియదు. వీడియో పూర్తిగా చూడండి, తర్వాత చేయండి. మీకు చెప్పిన మెజర్మెంట్స్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది.